నిజమైన దైవ సేవకులు ధన సంపాదకులు కారు, ఆత్మల సంపాదకులు. దైవ సేవకు ఇవ్వవలసింది విశ్వాసులు, అవిశ్వాసులు కాదు. అవిశ్వాసులిచ్చే ద్రవ్యాన్ని దేవుడు అంగీకరించడు. దేవుని సేవకులు డబ్బు కోసం బోధించరు, దేవుని ప్రేమను బట్టి బోధిస్తారు. దైవ సేవకుల అక్కరలను విశ్వాసులే గమనించి స్వచ్ఛందంగా సహాయం చెయ్యాలి. పౌలు అన్నాడు, నేను మీకు భారముగా ఉండలేదు గదా. అది దైవ సేవకుని మనస్సు. సువార్తను ప్రకటించే సేవకునికి సాయం చేస్తే నీవు సువార్త ప్రకటించినట్లే అవుతుంది. సువార్తికునికి నీవు సహాయకుడవు, సహకారివి అవుతావు. అతని ఫలములో నీకు పాలు ఉంది. పొలంలో పనిచేసే సువార్తికునికి క్రైస్తవ గృహస్థులు చేయగల సహాయం ఎంతైనా ఉంది. తాము వెళ్లలేరు గాని వెళ్లిన వారికి సాయం చేస్తే తాము వెళ్లినంత ఫలం.